మా అక్క ఏమంటుంది అంటే వాళ్ళ హస్బెండ్ కి ప్రయారిటీ ఇస్తుంది గైస్. ఇప్పుడు తమ్ముడు బయట అయిపోయిండు. ఫస్ట్ తమ్ముడు తర్వాత హస్బెండ్, అందుకే ఫస్ట్ తమ్ముడు కొనిచ్చిన తర్వాత హస్బెండ్ కొనిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద మనసు చేసుకొని మా అందరికి దావత్ ఇస్తున్నందుకు. నేను ఎందుకు ఇస్తాను, మీరు దావత్ ఇస్తున్నా పిలిచిరు కదా. అట్లా అని కొంచెం టైట్ పొజిషన్ ఉంది. రాబోయే రోజుల్లో డైరెక్ట్ అందరు వాచ్లు గిచ్చులు ఇస్తారు, నేను ఫోన్లు ఇస్తాను ఇట్లా. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో అనమాట. సో ఇట్లా ఇది వీడియో అన్న ఛానల్కి కాబట్టి అన్నలా చెప్తాను ఇట్లా. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు సన్నీ విధి అంతే. కాదు ఎట్లా చెప్తారు చెప్తా. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో సన్నీబెరీ 46. సో ఈరోజు వీడియో చూసి ఏంటంటే గైస్, సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో అనమాట. సో యాక్చువల్లీ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈ రోజు ఒక చిన్న సర్ప్రైజ్ వీడియో అనమాట. చిన్న సర్ప్రైజ్ మనకి, పెద్ద సర్ప్రైజ్ ఎవరికంటే సన్నీ అన్నకి. సో సన్నీ అన్నకి సర్ప్రైజ్ ఎవరు ఇస్తారు అంటే సో ఏం సర్ప్రైజ్ అంటే యాక్చువల్లీ ఏమైందంటే రీసెంట్ గా మన ఉన్నాడు ఆ చిన్న సన్నీ. సో వీడు ఏం చేసిందంటే సన్నీ అన్న వీళ్ళు ఎత్తుకొని ఆడుతుంటే సన్నీ అన్న ఫోన్ జోబులకి తీసేసి కింద పడేసామంట బిల్డింగ్ నుంచి. సో అప్పటి సన్న ఫోన్ సగం పనిచేస్తలేదు. డాడీ పెద్ద పురుగు అంటే డాడీ కంటే పెద్ద పురుగు తయారైతుంది వీళ్ళ డాడీకి. ఈరోజు వీళ్ళ మమ్మీ సర్ప్రైజ్ చేస్తుంది అనమాట గైస్. అందుకే మాకు అంటే మీకైతే ఎప్పుడు పార్టీ కావాలి. సో ఏమైందంటే సన్నీకి ఫోన్ ఖరాబ్ అయిపోయింది కదా, అందుకే మా అక్క సన్నీకి ఫోన్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంది అనమాట. సో దానికి ఒక సర్ప్రైజ్ వీడియోలోకి వేసాం, కానీ సన్నీకి తెలియదు అని చెప్పి నాకైతే చెప్పింది. అందులో వీడియోలు అంటే మనకి ఇట్లా అయిపోతాయి. సో అందుకే మనం ఏం ప్లాన్ చేస్తాం అంటే ఇప్పుడు మనం సన్నీ అన్నతోని మేము అందరం తిననీకి బయటికి పోతున్నాం అని చెప్పి అందరం పిలుస్తాం అనమాట. పెద్ద ప్లానింగ్. ఈరోజు మనం ఎక్కడికి పోతున్నాం అంటే ఆ షాప్, ఏ షాప్ కి పోతున్నాం మీరు షాక్ అవుతారు. సో మీకు పోతా ముంగడ వీడియోలు అయితే చెప్తాం. సో సన్నీ అన్నకి మనం ఏం చెప్పాం అంటే బయటికి పోతున్నాం అని చెప్పి మేము అందరం అయితే రెడీ అయి ఉన్నాం అనమాట. ఇప్పుడు సన్నీ అన్న వస్తుండో. సో సన్నీ అన్న రాగానే మనం ఇట్లా డిన్నర్కి పోతున్నాం అని చెప్పి అన్నకి ఫోన్ సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాం గైస్. జల్దీ రిటర్న్ కూడా రావాలా, ఫామ్ హౌస్ వేడి ఉంది. సో నాకు మా అక్క 15 Pro Max కొనిచ్చింది ఇప్పుడు వరకు, ఇంకా అదే వాడుతున్నాను నేను. సో నేను ఏమనుకున్నా అంటే ఆ ఫోన్ ఏదో నాకు కొనిపించి ఈ ఫోన్ ఇచ్చేసి సన్నీకి అని చెప్పి చెప్తున్నా. సన్న ఫోన్ వాడాడు చేయడు ఎందుకు చెప్పు. అదే ప్రేమగా కూడా పెద్ద ఫోన్ అడుగుతాడు తెలుసా. అవును ఉంచుకుంటున్నా కదా ఆ ప్రేమ ఇంకా ఎక్కువ కావాలని చెప్పి సన్నకి ఇచ్చేస్తాను. బయట మదాకాన్న చూసాం మా అక్క మనసు ఎంత పెద్దదని చెప్పి అని. మా అక్క ఏమంటుంది అంటే వాళ్ళ హస్బెండ్ కి ప్రయారిటీ ఇస్తుంది గైస్. ఇప్పుడు తమ్ముడు బయట అయిపోయిండు. ఫస్ట్ తమ్ముడు తర్వాత హస్బెండ్, అందుకే ఫస్ట్ తమ్ముడు కొనిచ్చిన తర్వాత హస్బెండ్ కొనిస్తున్నా. ఇప్పుడైతే మనం ఏం చేద్దాం అంటే లేట్ చేయకుండా సన్యానికి అయితే ఫోన్ చేసి పిలిచేద్దాం. పిలిచాం ఆల్రెడీ. సో ఆల్రెడీ వస్తుందంట సన్యాన. సో రాగానే మనం దావత్ కోతరం అని చెప్పి అందరూ హోటల్ కోతరం అని చెప్పి అయితే ఇప్పుడు ఇక్కడికి స్టార్ట్ చేద్దాం గైస్. ఇంకా రెడీ అయిపోయింది. వానికి డబుల్ అవుతాడు. భయం అవుతుంది. సో గైస్ మనం ఈరోజు ఏ ఫోన్ కొనబోతున్నాం, ఏ షాప్ లో కొనబోతున్నాం అనేది ముందు వెయిట్ చేసి చూడండి. అండ్ క్రేజీ ఉంటుంది ఈ వీడియో మాత్రం. సన్యాన్నకి సర్ప్రైజ్ అంటే చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాడు సన్యాన్న. లెట్స్ గో. టైమింగ్ అంటే సన్నానా అంటే టైమింగ్ బయటకి వెళ్తున్నాం తినడానికి. తెలుసు వీడియోలోకి అయితే జల్దీ రెడీ కావాలంటే రెడీ కావాలి, తిననీకి అయితే ఫస్ట్ రెడీ వేసేసాడు, బాగా వేసేసాడు. పొద్దున 10కి వచ్చినా. నువ్వు ఎప్పుడు వస్తున్నావు అన్న?
లేట్ అవుతుంది మనకు తెలుసు కదా. మళ్ళా నన్ను అంటావేందన్నా? మేము అది వీడియోలోకి చెప్పాము రమ్మంటే వచ్చింది అప్పుడు అన్న జల్దీ రాలే తినడానికి ఫస్ట్ ఉరికొస్తుంది. నిజంగా అరే, చెప్పాలి, videos కి నేను correct time థ్యాంక్ యూ సో వచ్చిన. మచ్. ఇంత పెద్ద మనసు చేసుకొని మా అందరికి దావత్ ఇస్తున్నందుకు. నేను ఎందుకు ఇస్తాను, మీరు దావత్ ఇస్తున్నారు పిలిచిరు కదా. నాకు రేషన్ చెప్పింది డిన్నర్ కి పోదామని చెప్తే మేము అందరు రెడీ అయినా. అంతే. అదేరా భయ్, మీరు ఇస్తారు దావత్, మీరు ఇద్దరు ఇస్తారు. నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు, నేను ఎందుకు ఇస్తున్నా? నేను ఎందుకు ఇస్తా? ఎవరిచ్చినా సన్న బిల్ కడుతున్నాడు. రైట్, కలుద్దాం. నువ్వు మా దావత్ ఇచ్చి అది తింటూనే ఉన్నారు కదా. అప్పుడెప్పుడో వచ్చినావు క్రిస్మస్ కి పోయిన సంవత్సరంలో. అరే మొన్న ఈ Christmas కూడా ఇయ్యాలి అన్న. 2025 ఇచ్చినావు దావత్. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయింది, అవును. తిననికన్నా ఫస్ట్ రెడీ. కొన్నాం దావత్ ఇచ్చినావారా? బిఎండబ్ల్యూ కొన్నాం దావత్ ఇచ్చినావా? ప్రియాంక బండి కొని ఇస్తావు దావత్ ఇచ్చినావా? ఇయ్యాలే. అంటే ప్రియాంక బండి గిండి అన్ని కొని మాకు అతను దావత్ ఇవ్వవు. వావ్. నువ్వైనా కట్టాలి, ఏమైనా కట్టాలా దావత్? అన్నా కట్టేస్తావా అన్న, బండి నాకు దావతా? నమ్మకం. ఏం దావత్? బండి దావత ఏ దావత రేషన్ పిలిచింది అంటున్నాడు మళ్ళీ. ఈయనకు వచ్చినందుకు దావత్ పద. దావత్ ఈయనకు దావత్ ఏదో ఒకటి రాబాయి ఇప్పుడు ఇగో. ఇయ్యాల్సిందే. తెలిసింది ఆయమే వచ్చింది, నువ్వు బిల్లు మాత్రం నువ్వే కట్టాలి. నువ్వు కట్టాలి అంతే, నీకంటే ఎక్కువ ఏం కాదు. తెగింది గాయస్, మేక తెగింది. బక్రా 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 అరే ఎల్బినార్ దగ్గర పైనకి రా, కిందికి పోకో, లెఫ్ట్ కొట్టాలి. అక్కడికి వెళ్ళి ఒక చిన్న పని దా చూసుకొని వెళ్ళిపోదాం. తినడానికి ఇంకా టైం ఉంది కదరా బయట, ఆగరాదు. 8 గంటలకు నిద్ర వస్తుందారా నీకు? నువ్వు చేసే పని నిద్ర వస్తుంది. ఇంత తిండి నేను ఏం చేస్తావు? ఎప్పుడు తిన్నది అరగదు. 9 గంటల కదా తిందాం. ఇక్కడ చిన్న పని ఉందా చూసుకోమందా. ఎక్కడున్నావు రా బావా? దిగిపోతా 7 సీటర్ ఆట పట్టుకుని వస్తుంది. సో ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం అంటే మనం ఆల్మోస్ట్ అయితే ఎల్బినార్కి వచ్చేసినాం గైస్. ఎల్బినార్ నుంచి మనం లెఫ్ట్ కొట్టినాం. ఇమ్రాన్ అన్న వాళ్ళ మొబైల్ షాప్కి పోతున్నాం అనమాట. సో ఇమ్రాన్ అన్న షాప్ పెట్టినప్పటి నుంచి మనం అక్కడ ఏం గిరాక్ చేయలే. యాజ్ ఏ ఫ్రెండ్, యాజ్ ఏ బ్రదర్ మనం కూడా చిన్న లిటిల్ బిట్ ఏమంటారు దాని కాంట్రిబ్యూషన్ ఉండాలి కదా సపోర్ట్లో. సో అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే అన్న వాళ్ళ షాప్లో మొబైల్ పర్చేస్ చేస్తున్నాం గైస్. చూసాం ఇమ్రాన్ మనకి ఎంత తక్కువ ఆఫర్లో ఫోన్ ఇస్తాడో అండ్ ఎంత మంచి ఆఫర్ ఇస్తాడు అని ఫోన్తో నీకు ఏమేమి గిఫ్ట్స్ ఇస్తాడో అవి కూడా చూసాం. అండ్ అది ఏ ఫోన్ అనేది మనకు అక్కడ పోయినాక తెలిసిపోతుంది. సో లేట్ చేయకుండా మనమైతే ఫోన్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇంకా సన్న వాళ్ళు వస్తుంది. సో లెట్స్ గో. అక్కడ పోయినాక చూద్దాం ఆయన రియాక్షన్. గైస్ మనం ఫైనల్గా అయితే వచ్చేసాం అన్నమాట అన్న వాళ్ళ షాప్ దగ్గరికి. సో ముంగడికి వెళ్ళి యూటర్న్ తీసుకొని ఆడిపోదాం. సన్నగా ఏమనుకుంటే పట్టుకోతుంటారు అబ్బాయి అనుకుంటున్నాను. కానీ సరే నాకు తెలియదు గాయస్ మనం ఏం సర్ప్రైజ్ ఇస్తున్నాం అంటే. నేను కాదు, మాకేం సర్ప్రైజ్ ఇస్తున్నాం. షాక్ అయిపోతాడు, మొత్తం సైలెంట్ అయిపోతాడు ఒక నిమిషం. పైన ఉన్నదంట, కలిసి వెళ్ళిపోదాం ఒక 5 నిమిషాలు. అరే అందరికి ఆకలేస్తుంది, నేను ఇక్కడ ఇక్కడ అని చెప్పి ఇంత దూరం పట్టుకొచ్చు. 2 నిమిషాలు రా, పోదాం. టైం 8 అవుతుంది కదా. అంటే ఇమ్రాన్ జరిగిపోతే 2 నిమిషాలు అవుతుంది నీకు. ఏం వచ్చిందా? అరే అరే ఆగ్రా భయ్, రేషన్ తీసుకురా షాప్ చూపిద్దాం. షాప్ చూడలే కదా, హ్యాపీ ఫీల్ అవుతాడు రా పోయి పోతే. ఫ్యామిలీతో ఉంటుంది. నేను తిందామని ఇంత దూరం పట్టుకొచ్చు. ఫైనల్ అయితే మనం అన్న షాప్ వచ్చేసాం. ఈ సన్నీ అమ్మంటే ఏమో నేను రాపోయి నువ్వు పైగా నువ్వు పోయిరా అంటుంది. మనం ఏం చేద్దామంటే ఇమ్రాన్తోనే తెలిపిద్దాం. సో మొత్తం హారికనే మొత్తం నడిపిస్తుంది అన్నమాట దుకాణం మొత్తం. హాయ్ ఎప్పుడు లేదు, ఎట్టున్నాను అడుగుడు లేదు, ఏం లేదు. ఏమన్నా అంటే వీడియో పెట్టుకుని వస్తావా, వీడియో పెట్టుకుని వస్తావా. కాదు మనం చెప్పినా మనం ఏమేం చేస్తాం అన్ని చేస్తామని చెప్పి అన్నీ చూపిస్తాం అనమాట. ఇప్పుడు ఇంటికి అవునా? నువ్వు నేను వస్తున్నాను భయపడ్డా అన్నమాట గైస్. నేను వస్తున్నాను కానీ భయపడతాడు అన్నమాట ఇమ్రాన్ అందుకే. చూసుకోవచ్చు ఇమ్రాన్ మంచిగా ఫోటో. సో ఇట్లా అన్నమాట అన్నది లైఫ్. అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఎందుకు వచ్చినావు? ఏమైందా నా ఫోన్ కావాలా? నా ఫోన్ కోసం సన్నీకి తెలియదు సర్ప్రైజ్ ఇది. ఎవరికి? సన్నీకి ఫోన్ తీసుకుని సన్నీ రాలే. సన్నీ కింద ఉన్నాడు తెలియదానికి ఫోన్ తీసుకొని వచ్చామని తినడానికి పోతుంటే మధ్యలో వినాలని కలిసి వెళ్ళిపోమని చెప్పి ఆపి నా కారు. ఇప్పుడు ఏం కావాలా? ఫోన్ కావాలా?
థ్యాంక్ యూ ఆ పైసలు పైసలే నాకంటే థ్యాంక్ యూ కాదు సన్నీకైతే థ్యాంక్ యూ. ఇప్పటికే థ్యాంక్ యూ షార్ట్ లో ఇట్లా వాడుకున్నాను థ్యాంక్ యూ షాట్ లో ఫామ్ హౌస్ ఉన్నాడు, థ్యాంక్ యూ షాట్ లో షాప్ పెట్టినాడు, థ్యాంక్ యూ షాట్ లో అన్నీ అవుతున్నాయి. షాప్ పోయి నేను ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ షార్ట్ లో షాప్ ఓపెన్ చేసుకున్నాను, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. చూసుకోండి అన్నది ఫోన్ పౌచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అన్నమాట. సో నాకు పౌచ్ నాటి ఇది కొనియాను అంటే ఫస్ట్ ఫోన్ కొనుక్కరా తర్వాత పౌచ్ ఇస్తా అంటాడు అన్న ముందే చెప్పిండు అంటే ఇది అడ్వర్టైజ్మెంట్ అనమాట. అన్నది పౌచ్ మంచిగా ఉంది అంటే ఇట్లాంటి పౌచ్ వేసుకోవాలంటే మీరు ఇట్లాంటి ఫోన్ కొనాలని చెప్పి చెప్తున్నా అనమాట. సో ఇట్లాంటి ఫోన్ మీరు కొనాలంటే ఇట్లాంటి మొబైల్ షాప్ కే రావాలా, అది ఏంటో పర్సనల్ మొబైల్స్ కే రావాలన్నా అయిపోయారు. ఇంకా వేరేది ఏమీ లేదు. ఒక ఫోన్ కొంటే 2 ఫోన్లు ఫ్రీ, ఆ 2 ఫోన్లు మీరు నాకు ఇచ్చేసి వెళ్ళిపోండి, మేము మళ్ళీ అమ్మేస్తాం. సో గైస్ ఏం లేదు, మీకు ఏమైనా ఫోన్ కావాలంటే నేను చెప్తున్నా మార్కెట్ మొత్తం తిరుగురి. అట్లా వండుకొని చెప్పాలా మంచిగా చెప్పాలా. షూటింగ్ నుంచి షూటింగ్ పాపం పొద్దున 6 గంటలకి కష్టపడుతున్నా. పోయిగో మీకు చెప్తున్నా మార్కెట్ మొత్తం తిరుగురి. ఒక రేట్ చెప్తారు కదా, ఆ రేటు మాకు చెప్పకండి, మేము వచ్చిన రేట్ మీకు చెప్పండి, మేము మా రేట్ చెప్తాం మీకు, మీరు చెప్పరి. బయట రేట్ కంటే ఇక్కడ తక్కువ ఉంటే మీరే కామెంట్స్ తీసుకొని వెళ్ళిపోతారు. ఫోన్ అక్కడ ఎంతమంది వస్తారు అనుకుంటున్నాం, ఆల్మోస్ట్ ఫోన్ నిండిపోతున్నాయి. మనది హైయెస్ట్ సెల్లింగ్ గ్రాడ్యుయేట్ నేను లా చేద్దాం అనుకున్నా, మళ్ళీ లాయర్లు ఎందుకు ఎక్కువైపోయారు అని చెప్పి చేస్తలేదు. డాక్టర్ చేద్దామంటే డాక్టర్లు కూడా ఎక్కువైపోయారు. సో గైస్ మనం ఇమ్రాన్ షాప్ లో ఫస్ట్ టైం గిరాక్ చేస్తున్నాం అనమాట. అది కూడా డైరెక్ట్ పెద్ద ఫోన్. ఫస్ట్ పైసలు ఇస్తారు అమ్ము, ఇప్పుడు నేను కొంటలేను, నేను కొనిపిస్తలేను. మా చిన్నాక సన్నీ గిఫ్ట్ ఇస్తుంది, మా చిన్నాక పైసలు నేను ఫోన్ కొంటున్నా అంటే మనది ఏముండదు. థ్యాంక్ యూ సీదా రావాలి అన్నది సింధీ ఏం పైసలు ఫోన్ పైసలు ఇస్తాం. ఫస్ట్ ఫోన్ చెక్ చేసుకోవాలా లేదురా. మనకి ఏమైతుంది అంటే మనం బయటికి తెప్పియాలా ఈ ఫోన్, అది ఇచ్చేసామని. అరే ఏడిపోతా నా ఫోన్ పైసలు ఇస్తా అని ఇప్పుడు అన్ని ఇస్తుడే ఉంది నాకు. నాకు 60,000 కొట్టేస్తా, నాకు బీపీ అవుట్ చేయాలి. ఇంట్రెస్ట్ పెరుగుతుంది, నేను ఇష్టం ఏదో కొద్దిగా మీ దుకాణం తీసేసుకుంటారు. సో గైస్ మీకు ఒక ఫోన్ ఇచ్చేది, ఫోన్ ఇచ్చేసి నాకు కాదన్నా అన్న, ఇది ఒక తీసుకురా. వాళ్ళకి తెలియదు, వాళ్ళు వస్తలేడు. ఎవరికి సన్నీగా మీరు కట్టాను ఒకసారి సన్నీ వీలు కాలి సన్నీ గరా దారా మరి నాకు పబ్లిక్ యూస్ వచ్చేస్తున్నాం. అందుకే దాచుకొని లోపల నీకు ఇస్మత్ ఏం తెలుసా, ఇప్పుడే అందరూ వేరు, లేకపోతే చచ్చిపెట్టాను అంతమంది ఉండే, అందుకే లోపల పోయి దాచుకున్నాను. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన యాక్సరీస్ మీకు ఏమైనా కావాలన్నా తీసుకోవచ్చు. అక్కడ చూపి ఫోన్ తీసుకుంటే యాక్సరీస్ ఫ్రీ, కానీ మీకు ఫ్రీ కాదు. దుకాణేనా ఇగో కొత్త గ్లాస్, పౌచ్, బ్యాక్ గ్లాస్, ఫ్రంట్ గ్లాస్ అన్ని కొత్త 5 నిమిషాలు రిప్లేస్ అయిపోవాలి. ఇక మా దాంట్లో మా టీంలో చూడండి, అందరికి కొత్త ఫోన్లు కనిపిస్తాయి. అందరు అన్న నాకు పాత ఫోన్ అన్న ఇగో అయిపోయింది. వస్తలేవు, ఇటు వస్తే వచ్చి ఏం తీసుకోవతాం ఫోన్ గీదో ఫోన్ కొని టైంకి వచ్చినా గైస్. నువ్వు బయటికి రా. సో ఈ దుకాణం మనదే అనమాట. సో ఎవరైనా రావచ్చు, వెనరేటర్ పేరు చెప్తే 50% ఆఫ్ ఇస్తుంది అనమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పటికే మనం ఒక 2,000 వచ్చినా చాలు. నేను ఇచ్చే ఒక్కొక్కడు 15-20 తీసుకుంటారు ఎక్స్ట్రా. మనం అట్లా లేదు, 1,000 రూపాయలు 2,000 వచ్చినా చాలు. అది కూడా మనం 1,000 రూపాయలు 2,000 ఎందుకంటే దుకాణం నడవాలా కదా. ఉన్నాయని ఫ్రీగా ఇచ్చినాం అనుకో, అన్న రోడ్డు మీదకి వచ్చి ఏం లేదు. ఇగో స్టార్టింగ్ లో మనం ఎట్లయితే ఇస్తుంటాం, రేపటి రోజు మనకు అట్లనే వస్తుంటాం. మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి, కస్టమర్ సాటిస్ఫైడ్ కావాలి. అందుకని చెప్పి వీళ్ళకి అదే చెప్పినా నేను, ఫస్ట్ ఏమున్నా తక్కువ రేట్లో ఇచ్చేరి, తర్వాత చూసాం మనం. ఇంత ఓపెన్ చేసిన ఆఫర్ అంటారు. ఆఫర్ మనం ఇస్తుండే తక్కువ రేట్లో. నేను ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా పోయినా కానీ మనకంటే తక్కువ రేట్లో ఆ రేట్లో ఇయ్యరు. మనం అంతా చూస్తున్నాం, పెద్ద పెద్ద షాప్ ఓపెన్ చేసుకున్నా కానీ షాప్కి పిల్లల జీతం వెళ్ళిపోయిందంటే చాలు, మనకు అవసరం లేదు.
నేను కూడా నా ఫోన్ కావాలని ఇట్లా సండే కానీ అంటే వచ్చి రారాబాయ్ తీసుకొని పో ఫ్రీగా అంటుంది. ఎందుకులే ఫ్రీగా వచ్చి తీసుకోవు అన్నాను. థ్యాంక్ యూ. మనకి వస్తే నేనే ఇచ్చేస్తా. మనకి ఇప్పుడే కొంచెం ఇప్పుడు సినిమా షాపులు అన్నీ వేరే వేరే అన్నీ చేస్తున్నారు కదా. సో అట్లా అని కొంచెం టైట్ పొజిషన్ ఉంది. రాబోయే రోజుల్లో డైరెక్ట్ అందరు వాచులు గిచ్చులు ఇస్తారు, నేను ఫోన్లు ఇస్తాను ఇట్లా. అది కూడా వస్తాయి కొన్ని రోజుల్లో. అండ్ గైస్ సంక్రాంతి తర్వాత ఒక యాంటిక్ పీస్ అనేది వస్తుంది అనమాట. సో అది గివ్ అవే ఇస్తున్నా. గివ్ అవే అంటే 199 కట్టు అట్లా ఉండదు. మనకి ఏమైనా ఫోన్కి ఏమైనా యాక్సరీస్ తీసుకొని దాంట్లో ఏది ఆ యాంటిక్ బండికి మీరు షాక్ అయితే మినిమం మంచి ప్రైస్ ఉంటుంది అనమాట బండిది. సో అట్లాంటి బండి నేను గివ్ అవేలో పెడుతున్నా. అయిపోయిందా? అయిపోయింది చెప్పు. వాళ్ళు వచ్చింది ముఖం కడుపుతుండే కొరకాయ తీసుకురా, పుల్లదండ తీసుకురా. ఏం లేదు, దుకాణం తెలిసి అప్పుడే దావతలే కదా. లోపల పని ఉంది రా భయ్య, డబ్బులు పెట్టాలన్నాడు. ఏ ఫోన్ తీసుకుంటావు? ఫోన్ వద్దు, ఒట్టి కలిసి వచ్చినా. అరే కలిసి లేదు, నీకు సర్ప్రైజ్ ఉంది. సందేకి సర్ప్రైజా? ఏది పింకా? కలరా? ఏ కలర్? తీసుకో. పింక్ కలర్ ఇష్టమా? ఏ కలర్ చెప్పు. అనిపించింది షాప్ పబ్లిక్ ఎక్కువ ఉండే. అప్పుడు షాప్ ఓపెనింగ్ వచ్చిర్రు అంటే ఇప్పుడు వచ్చారు. నేను వచ్చిన మధ్యలో నువ్వు లేవు. ఎప్పుడు మా దోస్తు కూడా పంపించిన మస్తు మంది తెలుసా. నీకు లతీఫ్ కూడా ఫోన్ కావాలి. నువ్వు ఏమైనా గిఫ్ట్ ఇస్తావని చెప్పి తీసుకోలే ఫోన్. ఇంకా నువ్వు ఏం చెప్తావు? ఫ్రీగా గివ్ అవే ఇస్తున్నావు కదా, అందుకని చెప్తాడు. ఫ్రీగా ఇంత పెద్ద ఫోన్ దుకాణం పెట్టిన ఒక ఫోన్ పౌచ్ అని ఇచ్చినావా? నాకు అది ఓరిపించిరా, అది ఓరిపించిరు. టైర్లకు పైసలు లేకుండా మన దగ్గర నేనే ఇచ్చిన. 2 టైర్లు వేయించినావా లేదా? వేయించినావా లేదా? మళ్ళా చెప్పు ఏమైంది రావయ్య? ఏం లేదు, ఇప్పుడు ఏం చెప్పాలా ఆలోచిస్తాను. నెక్స్ట్ ఆలోచించుకోవాలి. ఖాళీ దొరకాలి, నాకు మోక దొరకాలి, వేస్తూనే ఉంటాడు. సో గాయస్ మొత్తం ఫైనల్ అయితే ఫోన్ అయితే వచ్చేసింది అనమాట. ఫోన్ చూపి. డమ్మీ ఫోన్. ఒరిజినల్ ఫోన్ ఏడుంది? ఇట్లా లేదు జల్దీ ఒరిజినల్ ఫోన్. అరే నేను భయపడ్డా. సో లైఫ్ మనకి తెలియదు అనమాట ఫోన్ తీసుకుంది. సో అయ్యో ఇవ్వండి, మీ చేతితో ఇవ్వండి. అర్థమవుతలేదు నాకు. నిజంగా ఫోన్ బుక్ చేసిరా? ఇగో పట్టుకో, ఇగో తీసుకో. ఇక్కడ రా ఓపెన్ చేయి. సో తెలియదు అనమాట అని చెప్పి. సో వీళ్ళకి ఈడ దాకా పోదామని చెప్పి తీసుకొని వచ్చారు. ఇట్లా ఓపెన్ చేయడం. అరే పేపర్ అన్న షాక్ అయిపోయినా. ఇక షాక్ అవుతుంది, తెలియదు. ఫోన్ కొందాం అని చెప్పి సర్ప్రైజ్ ప్లాన్ చేయించింది. ఆవత్ గివత్ ఏం లేదు, ఫోన్ తీసుకొని వచ్చినాం. మనోడు షాక్ అవుతుంది. ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. అరే ఉండుకో నీకే ఇచ్చిందిరా. నువ్వు నాకు చాలా ఇచ్చిన. కింద కూడా ఉంటుంది, ఇంకోటి తీయాలా. ఫస్ట్ టైం కొత్త ఫోన్ తీసి ఫోన్ మీ కొడుకుతో చెప్పి రిపేర్ కూడా
ఇట్లా పట్టి ये डाला न्यू Right. फोन ये ఏమైందా షాక్ అవుతున్నావు? సో గైస్ చూస్తురా ఇదిగో ఇప్పుడు ఆన్ చేసారు. ఎట్లా అనిపిస్తుంది? అది ఎవరో సెలవు సో యాక్చువల్గా ఏంటంటే గాయస్ ఇట్లానే ఒక వీడియో చిన్న వీడియో చేయడానికి వచ్చాం అనమాట ఇమ్రాన్ అన్న షాప్లో. ఫోన్ ఇట్లా ఓపెన్ చేయడానికి అని చెప్పి ఒక వీడియో ప్రాంక్ వీడియో ఏదో మనం వచ్చినాం సన్నీ మీద. సో ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఫైనల్గా అయిపోయింది. షాప్లో ఉన్నాడు ఏమి ఇంతలేడు అలా. అర్థమైతలే అంటే అది ఐఫోన్ అర్థమవుతుంది, కొంచెం టైం పడుతుంది ఐఫోన్ అర్థమవుతుంది. అరే మీకేరా ఫోన్ హైదరాబాద్ నుంచి దాన్ని, సో గాయస్ ఫైనల్ గా సన్నీ అన్న కొత్త ఫోన్ అయితే వచ్చేసింది అనమాట. కెమెరా, బ్యాక్ దాన్ని కెమెరా ప్రొటెక్షన్, ఇగో Temper glass. టెంపర్ గ్లాస్, ఇంకా పౌచ్ ఇది. ఇగో నీకు మార్కెటింగ్ చేయడానికి వస్తుంది. నేను చేస్తాను పౌచ్ ఏంటంటే నువ్వు 1 year దాకా నీకు ఇది ఎల్లో కాదనమాట. సో వైట్ కలర్ ఉంటుంది. ఇప్పుడు ఇదిగో మీరు మన దగ్గర ఫోన్ కొన్నందుకు మీకు కెమెరా లెన్స్ అయితే వస్తుంది అనమాట. ఈ పౌచ్ అయితే అన్నవాళ్ళు మనకు ఫ్రీగా ఇస్తారు అనమాట. అంటే ఇప్పుడు మన ఫోన్కి వచ్చేది ఇస్తారు. ఈ పౌచ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది కలర్ చేంజ్ కాదన్నమాట. 1 year వరకు 1 year వరకు చేంజ్ కాదా? 1 year వరకు ఎల్లో కాదనమాట. సో 1 year వరకు దీని కలర్ చేంజ్ కాదనమాట. ఒకవేళ కలర్ చేంజ్ అయితే మీకు కొత్త పౌచ్ ఇస్తారు మళ్ళీ. 4 year పౌచ్ ఇస్తారు. సో ఇది గ్యారంటీ ఉన్న పౌచ్. ఎవరికైనా ఈ ట్రాన్స్పరెంట్ పౌచ్ ఇష్టం ఉంటే అన్నవాళ్ళ షాప్లో ఫోన్ కొంటే మీకు పౌచ్ ఫ్రీ ఇస్తారు. పౌచ్ ఇస్తారు, ఈ లెన్స్ ఇస్తారు, మీకు డిస్కౌంట్ ఇస్తారు, ఇంకేమైనా కావాలంటే చార్జర్ ఇస్తారు. దీంతో పాటు చార్జర్ కేబుల్ ఇస్తారు. కానీ దీనికి ఉన్న గట్ట మనమే కొనుక్కోవాలా. యాపిల్ కంపెనీ వాడే కన్ఫ్యూజన్ రా. ఒక కేబుల్ ఇచ్చింది ఇమ్రాన్ అన్న కూడా ఏమేమి ఇస్తుంది. లెన్స్ ఇస్తుండు, పౌచ్ ఇస్తుండు, అన్ని ఇస్తుండు. మంచి పెద్ద చేసుకొని ఒక చార్జర్ ఇచ్చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు ఈ ఫోన్ కన్నందుకు సరైన దావా తీసాడు అనమాట మనకి హోటల్కి. ఇది యాంటీ స్క్రాచ్ డిస్ప్లే ఉంటుంది. ఏ ఆంటీ? మా ఈ యాంటీ యాపిల్ యాంటీ. ఇవన్నీ కాకుండా మనకి ఫోన్ ప్రొటెక్షన్ 360 కూడా ఇస్తారు అనుకోండి. సో ఇది పీపీఎఫ్ లెక్క ఫోన్కి చేసేయి, లెన్స్ వేసేయి, ఇంకేమైనా ఉంటే అవి కూడా వేసేసి బిల్లు మాత్రమే షాప్ ఏమన్నా. సో చెప్పండి సన్నీ గారు, ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్? ఏమనిపిస్తుంది నాకు, మొత్తం షాక్లో ఉన్నా. నేను ఏం మాట్లాడలేదు. అట్లా ఉండదు, ఇప్పుడు మాట్లాడాల్సిందే నువ్వు. కూర్చొని నేను కూడా ఎప్పుడు ఇది ఒక మాట చెప్పి తప్పించుకుంటాడు ఇటు తెలుసా. ఏం అర్థమైతే నేనే షాక్లోనే అంటాడు, మాట్లాడాడు. సో గాయ్స్ ఫైనల్గా అయితే ఫోన్ చేసుకున్నాం అన్నమాట. సో ఇట్లా అనిపించింది సర్ప్రైజ్. అసలు అనుకున్నాం దావత్ పోతున్నాం అనుకున్నాం. నిజంగా దావత్ పోతున్నాం అనుకున్నాను. సో గాయ్స్ మేము యాక్చువల్లీ ఇట్లా ఫంక్షన్ పోతున్నాం అని చెప్పి తీసుకొచ్చి ఫోన్ అయితే ఇప్పించినాం అనమాట. అంటే మాకు ఇప్పించింది. సో క్రెడిట్ గోస్ టు మీ, ఎందుకంటే నేను ప్లాన్ చేసాను సర్ప్రైజ్ అంటే. సో ఫోన్ ఇప్పించిన మాత్రం మా అక్కని. సో ఇట్లా ఫైనల్గా అయితే మనం అన్నవాళ్ళ షాప్కి వచ్చినాం. అంటే అన్నవాళ్ళ షాప్కి ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయామంట. సో మళ్ళీ నెక్స్ట్ టైం పోతే మన కొననికే పోదామన్నట్టు ఇక ఈ మూమెంట్లో ఇప్పుడు అన్నవాళ్ళ షాప్కి రావడం జరిగింది. సో అట్లనే అన్నవాళ్ళ షాప్లో మనం ఫస్ట్ మొబైల్ పర్చేస్ చేయడం కూడా జరిగింది. అండ్ ఫైనల్గా ఇట్లా అయిందన్నమాట గైస్. సో మీకు వీడియో నచ్చితే కమెంట్ చేసి లైక్ చేసి చెప్పండి. కొత్త వీడియో తొందరగా మళ్ళీ వెళ్దాం. టిల్ దెన్ బీ సేఫ్ అండ్ టేక్ కేర్.